టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు షాక్లో జగన్మోహన్ రెడ్డి వరుసగా టీడీపీకి సంబంధించి భారీ విజయం సాధించి 160కి పైగా స్థానాలను కైవసం చేసుకోవడంతో ఇప్పుడు విజయకేతనం ఎగురవేసింది టీడీపీ. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తన పరిపాలనని మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు గెలిచిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వేస్టే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచినా ఇప్పుడు టీడీపీ అనుగ్రహిస్తే తప్ప వాళ్ళ నియోజకవర్గంలో పూచిక పుల్ల కూడా కదల్చలేరు. మరి అలాంటప్పుడు ఉన్నా వేస్టే కదా. కాబట్టి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోవాలని వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారట. రాజకీయంగా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తెలుగుదేశం పార్టీని దాసోహం అనక తప్పదని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకైతే అర్థమైంది. గెలిచిన ఆ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ 10 మంది ఇప్పుడు టీడీపీ బాట పట్టే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా ఎంత ఫాస్ట్గా అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారో అంతే ఫాస్ట్గా ఇప్పుడు మూసేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు సైతం చెప్తోంది. ఎందుకంటే సొంత చెల్లెలు తన అన్నయ్యకి ఓటు వేయకూడదని బయటకు వచ్చారు. అదే చెల్లి తన అన్నని గెలిపించమంటూ ఎంత పాదయాత్ర చేసిందో అటువంటి చెల్లి మీద సైతం ఆరోపణలు చేశారో అన్న జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఇక వివేకానంద రెడ్డి కూతురైన సునీత గారి మీద కూడా ఎన్నో రకాల అభాండాలు వేయడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. లేదంటే వాళ్ళ మీద షరామామూలే ఐటీ కేసులు, అలాగే ఇక రాజకీయమైనటువంటి ఒప్పందాలలో ఇబ్బందులు అన్నీ తలెత్తుతాయి. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తుండడం తెలిసి